అందరికీ నమస్కారం. నాకెప్పుడు అటు ఉండడం అలవాటు ఇప్పటివరకు. ఇటు సైడ్ వస్తుంటే ఎలా ఉంటుందో తెలియదు. ఈ వైడ్ యాంగిల్లో చూస్తుంటే ఇప్పుడు అర్థమైంది ఆ ఎనర్జీ ఏంటో. ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులు త్రివిక్రమ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయి ధర్మ తేజ్ ఆడు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి స్నేహితులం. క్లాస్ టీచర్ దగ్గర నుంచి లైఫ్లో ఒకేలా దెబ్బలు లేని పైకి వచ్చాం. అలాగే ఆనందాలు కూడా పంచుకున్నాం. సుధీర్ బాబుకి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ సుధీర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మహేష్ అన్న. అతని ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఈరోజు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మహేష్ అన్న. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం. మీరు ఇంటికి వెళ్ళేవాడిని అండి, చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేవారు, రోజు వెళ్ళేవాడిని. నాకు ఇప్పుడు గుర్తుకుంది. అలాగే మహేష్ అన్న ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమా ఫాలో అవుతూ వస్తున్నాను, ఒక్కటి మిస్ అవ్వకుండా. సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ ఆల్సో. అలాగే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే మా ప్రివ్యూ థియేటర్ విజయకృష్ణ మూవీస్ చెన్నైలో ఉండేది. నాన్నగారి సినిమాలు, తాతగారి సినిమాలు, నాన్నమ్మ గారి సినిమాలు ఇవే చూస్తూ పెరిగాను. మూవీకి రావడానికి మూల కారణం, ఆ ఇన్స్పిరేషన్ నాకు వాళ్ళ సినిమాలే. సో ఈరోజు ఇక్కడ నేను ఉన్నానంటే కారణం అది మా డాడీ, నాన్నమ్మ గారు, కృష్ణ గారు, మహేష్ అన్న. ఐ లవ్ యూ డాడ్. మీకు నేను జీవితకాలం రుణపడిపోయి ఉంటాను. అండ్ సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్ గిరి గారు అండి, డైరెక్టర్ గిరి గారు చూడడానికి చాలా సున్నితంగా, చాలా సెన్సిటివ్గా, చాక్లెట్ లాగా ఉంటారు ఆయన. బట్ సేమ్ చాలా మంచి పర్సన్, వెరీ ఫెంటాస్టిక్ రైటర్ అండి. అండ్ అద్భుతంగా తీశారు సినిమా. ఐఎమ్ సో హ్యాపీ. జనరల్లీ ఫస్ట్ సినిమా అంటే అందరికీ ఒక ప్రయారిటీ, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఎటువంటి లేకుండా ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే అసలు ఇంకా ఐ వాజ్ మెస్మరైజ్డ్. సో కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాం. ఇవాళ పూర్తి చేసుకున్నాం. విజయవంతంగా సాగుతుంది ఈ సినిమా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు, భిక్షం గారు, వాళ్ళు నాలాంటి వాళ్ళే పాపం చాలా కష్టపడతారు. ఈ సినిమాని ఎలాగైనా కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలని డిసైడ్ అయ్యి ఇంత మంచి అద్భుతమైన అవుట్పుట్ మీరు చూశారు. చాలా మంచి క్వాలిటీతో నన్ను నమ్మి నన్ను ఓకే అని చెప్పడానికి చాలా థ్యాంక్స్ అండి. భిక్షం గారు చాలా థ్యాంక్స్. వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బిజీ అవుతారని నేను కోరుకుంటున్నాను. నాతో చేయడానికి కూడా టైం ఉండకూడదని, బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. యా. అండ్ ఇవాళ టెంపరీ హీరో ఆఫ్ ద డే అచ్చు ఉన్నాడు, మా ఫ్రెండ్. చెప్పినట్టు కోకోనట్ అని పిలుస్తాం, అది కరెక్టే, కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు. సో నేను మీకు తెలుసా అనే సినిమా అప్పుడు కలిసాం. 9 ఏళ్ళగా మా ఇద్దరికి బాగా ఫ్రెండ్స్. సో ఎటువంటి టైం కన్స్ట్రెంట్ లేకుండా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మంచి ట్రాక్స్, అద్భుతమైన ఆడియో ఇచ్చినందుకు రియలీ థ్యాంక్స్. బిజినెస్ ఇస్ బిజినెసే, బట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ అచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ మ్యూజిక్. ఇట్స్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. And my co-stars, they're really cooperative, very cooperative, very talented. Shravya, thanks for being the sweetest person. And Nitya is a very positive human being. సెట్కి వచ్చేసరికి అందరూ నవ్విస్తుంటుంది. షీఈస్ అ రియలీ గుడ్ క్యారెక్టర్. ఓకే, మీరందరూ ఇంపేషెంట్ అవుతున్నారని అర్థమైంది. సారీ, మహేష్ అన్నకి ఇచ్చేస్తాను, 5 minutesలో ఇచ్చేస్తాను. మళ్ళీ ఈ ఛాన్స్ నాకు రాదు మళ్ళీ మాట్లాడటానికి. సెకండ్ టైం కొంచెం ఇబ్బంది, మన తర్వాత కూడా మాట్లాడుకుందాం. సో అందరూ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరినీ, దాసరి శివేంద్ర గారు, ఫెంటాస్టిక్ కెమెరామెన్, చూస్తున్నారు మీరు, లవ్లీ అవుట్పుట్, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ హీ ఆల్సో సక్సెస్ఫుల్లీ. అండ్ మా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి, అందుకు నేను జన్మంతా రుణపడిపోయి ఉంటాను. మెయిన్గా ఫ్యాన్స్ చెప్తాను వస్తున్నాను.
ఫ్రాంక్గా చెప్తా అండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. దిస్ మై ఫస్ట్ ఫిలిం. ఇప్పటివరకు ఇంకా రిలీజ్ అవ్వలే, ఉండే టీజర్ బయట వచ్చింది. బట్ ఎవర్ సిన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి నాకు మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, మీ దగ్గర నుంచి వచ్చిన విషెస్ కానీ నేను ఫ్రాంక్గా ఎక్స్పెక్ట్ చేయలేదండి. డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంత లవ్ నాకు నిద్ర కూడా లేకుండా మెసేజ్లు పెడుతూ నాకు నిద్ర పోవాలని కూడా అనిపించలేదు. అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఫ్యాన్స్ ఆర్ టు యాక్టర్స్ అండ్ స్టార్స్ టు ద స్టార్డమ్స్ అండ్ ఇప్పుడు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నాకు టైం వచ్చినప్పుడు ఇంకా మాట్లాడతాను. ఇప్పుడు చాలా అసలు ఎక్స్ట్రాడినరీ ఎడిటర్ అప్పుడు. అండ్ పాటలు కానీ ఫైట్లు కానీ ఏమైనా కొత్తగా ఉండాలంటే నవీన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు. అండ్ అలా ఒక 2-3 సార్లు నా సినిమాలో ఫైట్లు కూడా ఎడిట్ చేశాడు. అండ్ ఐ న్యూ దట్ హీ వాజ్ వెరీ వెరీ టాలెంటెడ్. బట్ ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు